హలో అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఏం కూర వండుతున్నానంటే గోరుచిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నానండి. ఇదిగో ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. గోరుచిక్కుడుకాయలండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉడకబెట్టుకున్నాను. గోరుచిక్కుడుకాయ ఫ్రై అండి. గోరుచిక్కుడుకాయలని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉడకబెట్టుకోవాలి. ఎందుకంటే అవి తాలింపులు వేసేస్తే మగ్గవు. అందుకని చక్కగా కుక్కర్లో కానీ విడిగా కానీ ఎట్లాగైనా సరే అది మీ ఇష్టం, మీ చాయిస్, కానీ ఉడకబెట్టుకోవడం ముఖ్యం అన్నమాట. ఖచ్చితంగా వాటిని గోరుచిక్కుడుకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉడకబెట్టుకోండి. గోరుచిక్కుడుకాయలు అంటే తెలుసా అండి మీకు? చాలామంది వాటిని గోకరకాయలు ఇది అంటారు. మేమైతే మా కృష్ణా జిల్లాలో అయితే మేమేంటంటే గోరుచిక్కుడుకాయ అంటాం అనమాట. వాటిని చక్కగా నేను ఇవ్వండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉడకబెట్టేసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే స్టవ్ వెలిగించి స్టవ్ మీద దాకా పెట్టుకున్నాను కదా, ఈ దాకా వేడైనాక నూనె వేస్తాను. ఇందులో నూనె వేసి ఉల్లిపాయలు వేసి బాగా వేగిన తర్వాత ఆ ముక్కలు వేసి మీకు నేను చూపిస్తాను. ఇదిగోండి నూనె వేసాను కదా, ఒక చిటికెడు పసుపు కూడా వేసుకున్నాను, ఆవాలు, సాయిపప్పు, అవి కూడా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేస్తాను అనమాట. ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకున్నానని చెప్పాను కదా, అవి వేస్తాను. ఇవి వేగనిద్దాం. ఇదిగోండి ఆవాలు, సాయిపప్పు వేగి ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత నేను ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను కదా గోరుచిక్కుడుకాయ ముక్కలు, అవి వేస్తానండి. ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగిపోయినాయండి. నేను ఇప్పుడు గోరుచిక్కుడుకాయ ముక్కలు వేసేస్తాను. ఇవన్నీ నేను ఆల్రెడీ ఉడకబెట్టుకున్నానని చెప్పాను కదా, మీరు కుక్కర్లో అయినా మామూలు ఎట్లయినా పర్లేదు, ఉడకబెట్టుకోండి. లేదంటే మనకి ఈ గోరుచిక్కుడుకాయలు మగ్గవండి. ఇందులో ఏం చేస్తానంటే కొద్దిగా సాల్ట్ జల్లుతానండి. సాల్ట్ జల్లితే కొంచెం మనకి ఆల్రెడీ ముక్కల్లో జల్లాలి, కానీ నేను జల్లలేదు. ఆల్రెడీ ముక్కలు కోసి ఉడకబెట్టుకుంటాం కదండి, అప్పుడు ఉప్పు ఇంత కొంచెం ఉప్పు జల్లాలి, కానీ నేను జల్లలేదు. అయితే ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసాను. రీజన్ ఏంటంటే గల్లుప్పు అనుకోండి మొక్కల్లో వేసి ఉడకబెట్టుకోవాలి, సాల్ట్ అనుకోండి ఇందులో వేసేయచ్చు. కూరగాయలు చాలా రేట్లు మండిపోతున్నాయి కదండి. మాకైతే కొంచెం ఆకుకూరలు మాకు నారుమడి తోటలు పోస్తారు కదండి, ఆ తోటలు చుట్టూ జల్లుతారనమాట. నారుమడి పోసేటప్పుడు గట్ల మీద గోంగూర, తోటకూర, పాలకూర, చుక్కకూర, ఇట్లాంటి కొత్తిమీర ఇట్లాంటివన్నీ జల్లుతారు. మాకు కొంచెం అవి తెచ్చుకుంటాం. అంటే రోజు ఒకటే గోంగూర రోజు, తోటకూర రోజు వండుకోలేం కదా, రోజుకు ఒక వెరైటీ తెచ్చుకుంటాము. తక్కినవి ఏంటంటే బయట కొనుక్కొచ్చుకుంటాం అనమాట. అయితే కూరగాయల రేట్లు పెరిగినాయి బాగానే. అయితే దొడ్లో కూరగాయలు కాయట్లేదు కాబట్టి ఇప్పుడు రీజన్ అదనమాట. దొడ్లలో ఇప్పుడిప్పుడే కదండి వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడిప్పుడే వర్షాలు పడేటప్పుడు దొడ్లలో పెంచుకున్న మొక్కలు కానీ, పొలాలు పెంచుకున్న మొక్కలు కానీ కూరగాయలు ఇప్పుడే రావు. ఆకుకూరలు మాత్రమే, అవి కూడా ఇదిగో ఇంతంత మొక్కలు చిన్న చిన్న మొక్కల కింద వస్తుంటాయి. అవే మనం ఈ రేట్లు పెరిగిపోయినాయని తుంచుకొచ్చుకుని పప్పుల్లోనూ విడిగాను వండుకుంటూ ఉంటాం అన్నమాట. అయితే కూరగాయలు రేట్లు అయితే బాగా పెరిగిపోయినాయండి. పాపం చాలామంది చాలా ఇబ్బంది పడుకుంటానే కొనుక్కు వండుకుంటున్నారు. మరి తప్పదు కదా, తెచ్చుకుని వండుకోవాలి. రోజు డైలీ ఏం అన్నం అని ఎవ్వరు అడగరు, కానీ ఏం కూర అని కంపల్సరీగా అడుగుతారు. వాళ్ళు అడిగారని చెప్పేసి మనం కూరను వండుకుని తినాం కదా, మన పిల్లల కోసం, మన ఇంటి ఆయన కోసం, మన కోసం వండుకుని తినాలి కదా. అయితే నేను ఆ కూరలో ప్రాసెస్లో భాగంగా నేను ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో గోరుచిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నానండి. ఈ గోరుచిక్కుడుకాయ ఫ్రైలోకి మనకి టేస్ట్గా ఉండాలి అంటే ఇది ఫ్రై కదా, గోంగూర పచ్చడి అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. అంటే నా టేస్ట్లు మీ మీద రుద్దట్లేదు, న్యాచురల్గా చెప్తున్నాను. మీకు నచ్చితే చేసుకోండి, లేకపోతే లేదు. గోంగూర పచ్చడి చేసుకుని గోరుచిక్కుడుకాయ ఫ్రై చేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఈరోజు నేను ఇదిగో అవి మగ్గుతున్నాయి, సాల్ట్ జల్లాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తానంటే ఈ కొంచెం మగ్గిన తర్వాత దీన్ని మూతేసేసాను కదా, ఒక 10 నిమిషాలు ఇలా వదిలేసి వేరే పనులు చూసుకుని వస్తానండి. నేను వచ్చి మళ్ళీ ఏం చేయాలో చెప్తాను. ఇదిగోండి మగ్గిపోతుంది కూరగాయలండి. మరి ఇప్పుడే ఇలా అనుకుంటున్నాం కదా మనం, కార్తీక మాసంలో అయితే ఇంకా బాగా మండిపోతాయండి. కొత్త పాత సందులు కదా, అందుకని బాగా మంటెత్తుతుందనమాట. మాది పల్లెటూరు కావటం వల్ల మాకు కొన్ని కూరగాయలు దొడ్డుల్లో పండుతాయి, కొన్ని శాలలో వేస్తారు. మరి సిటీ వాళ్ళకి పాపం ఆ అవకాశం ఉండదు కదా. ప్రతి కూరగాయ
కొత్తిమీర కరివేపాకులు కూడా మీరు పాపం డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. మరి పల్లెటూరు వాళ్ళకి సిటీ వాళ్ళకి కొంచెం తేడా అదేనండి. పాపం చాలా డబ్బులు ఎక్కువ పెట్టి కొనుక్కునే పద్ధతిలో చాలా డిస్టర్బ్ అవుతారు వాళ్ళైతే. అయితే ఏంటంటే మాకు ఎక్కడ 4 గింజలు వేసుకున్నా గోగులు కానీ ఏయైనా సరే అలా పండేస్తాయి. అంటే మాకు ఎక్కువగా పొలాలు కదండి, అందుకని సిటీ వాళ్ళకి ఆ సౌకర్యం ఉండదు కదా, అందుకు చెప్తున్నాను నేను. ఇదిగోండి చక్కగా మగ్గుతుంది. ఇది ఇంకా బాగా మగ్గిన తర్వాత నేను కారం వేసేటప్పుడు మీకు నేను మళ్ళీ చూపిస్తాను. అయితే మాకు కాయగూరలు కూడానండి మేము ఇప్పుడు పెట్టామనుకోండి పాదులు, మాకు దగ్గరగా 3 నెలలు పడుతుంది అనమాట. 3 నెలలు పట్టిన తర్వాత కాయలు కాస్తాయి. ఈలోపు ఆకుకూరలు వస్తాయి మాకు. మేము మే నెల అట్లా వేసేస్తాము, మాకు బోర్లు ఉంటాయి కదండి, అట్లా వేసేస్తాము. ఎండలు కాసినా సరే ఆ బోర్డు కింద మాత్రం చక్కగా కాయలు వస్తాయి. కానీ కాలువలు వదిలేసి నారుమడులు పోసి వాటిల్లో రావాలి అనుకుంటే మాత్రం మాకు టైం పడుతుంది. ఆ టైంలో మేమేంటంటే ఆకుకూరలు యూజ్ చేసుకుంటాం అన్నమాట. కూరగాయల గురించి ఎక్కువగా మ్యాటర్ చెప్పేసి బోర్ కొట్టించానా లేదండి, మీరు పడే ఇబ్బంది గమనిస్తున్నాను కాబట్టి నేను అలా చెప్తున్నాను. సిటీల వాళ్ళకిను మా పల్లెటూరు వాళ్ళకి చాలా తేడా ఉంటుందండి. కాయగూరల్లో కానీ పాలు పెరుగు వాటిల్లో కానీ పాపం అన్నీ వాళ్ళు తెచ్చుకుని అంటే కొనుక్కుని బతకాల్సిన పరిస్థితి అనమాట వాళ్ళది. మాకు అట్లా ఉండదండి, మాకు కొన్ని న్యాచురల్గా దొరుకుతాయి అదనమాట. మరి వాళ్ళైతే పిల్లల చదువులకి ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. మళ్ళీ వాళ్ళని పొద్దున్నే స్కూళ్ళకి పంపించాల్సిన పరిస్థితి ఉంటుంది. మేము పంపించుకుంటాంలేండి. అయితే ఆ ఖర్చులు కూడా ఉంటున్నాయి కదా, వాటితో పాటు ఇవి కూడా. ఫ్రై అండి చక్కగా ఫ్రైలాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేను కారం వేస్తాను. ఫ్రైలాగా ఫ్రై అయిపోయింది అనమాట. ఇప్పుడు నేను కారం వేస్తాను, చూశారు కదా. ఇదిగోండి, అంటే రీజన్ ఏంటంటే ఇదిగో ఏగిపోయింది చక్కగా. ఇంకెంతకన్నా ఉంచితే మాడిపోతుంది అనమాట. దీన్ని నేను తిప్పుతాను, తిప్పి ఉప్పు చూసుకుని సాల్పోతే కొద్దిగా ఉప్పేసి తిప్పుతాను అనమాట. ఉప్పు వేసానండి చాలిపోతేను. అయితే గోరుచిక్కుడుకాయ అండి అంత తొందరగా ఉడకదు, అంటే మగ్గదు. మనం ఉడకబెట్టాం కాబట్టి తొందరగా మగ్గిపోయింది. అయితే మీకు అనిపించవచ్చు ఈవిడ ఎప్పుడు కూడా చికెన్లు మటన్లు వాడదు, వారానికి ఒకసారి వండితే టేస్ట్గా ఉంటాయి, రుచిగా ఉంటాయి. కానీ ఎప్పుడు పద్దాక ఏ కూర అయినా సరే, ఈ కూర అయినా చికెన్లు మటన్లు చేపలైనా ఏవైనా సరే మనం పద్దాక రోజు వండుకుంటే బోరు కొడుతుంది అనమాట. ఈ అనుకోండి ఈ కూడా అంతే బోరు కొడుతుంది. రోజుకు ఒక వెరైటీ కర్రీ మార్చి వండుకున్నాం అనుకోండి చాలా టేస్ట్గా ఉంటాయి. అయితే అవి తినేవాళ్ళు రోజు అవి తింటారు. నేనేంటంటే రోజుకొకటి చేస్తాను వెరైటీ, కానీ పద్దాక అవి చేయను, పద్దాక ఇవి చేయను, 2 చేయనండి. రోజుకొకటి వెరైటీ చేస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి ఇదిగో ఇది మగ్గిపోయింది, బాగా మగ్గిపోయింది కదండి. ఇంకా 2 సెకండ్లు నేను మూత ఇలా పెట్టేస్తాను. ఇందాకేమో ఒడ్డిగిరిగా పెట్టాను మూత, ఇప్పుడు ఫుల్ మూత పెట్టేశాను. ఫుల్గా మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచి అప్పుడు కట్టేసేటప్పుడు మీకు చెప్తానండి. నేను ఆ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది చెప్పేస్తాను. గోరుచిక్కుడుకాయ ఫ్రై అండి చక్కగా ఫ్రై అయిపోయింది, మగ్గిపోయింది అనమాట. ఫ్రై అయిపోయిందంటే ఫ్రై అయిపోయింది ఏమనుకోమాకండి. అయితే చక్కగా మగ్గిపోయింది. నేను ఇంకా గొట్టు కూడా వచ్చేస్తుంది. దీన్ని ఎట్టా ఉంచేస్తే మాడిపోద్ది, తింటాక పనికిరాదు. అయితే దీన్ని కట్టేస్తానండి. అమ్మో కట్టేసాను, చూస్తానండి బాబోయ్, కట్టేశాను. అయితే ఈరోజు గోరుచిక్కుడుకాయ ఫ్రైతో వీడియో ఆపేస్తానండి. రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ అందరి ముందుకి వచ్చి ఇంకొక కర్రీ చూపిస్తాను. అంతవరకు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసిన కర్రీ గోరుచిక్కుడుకాయ ఫ్రై నచ్చినట్లయితే కాలుతుందండి, ఇట పట్టుకున్నాను కాలుతుంది. నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులోకి గోంగూర పచ్చడి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది నంచుకుని అది కలుపుకుని తినవచ్చు. అయితే మా తోటలో అదే మా పొలంలో పండింది కదా అని చెప్పేసి, మా పొలంలో మొలకలు వచ్చినాయి అని చెప్పేసి నేను గోంగూర పచ్చడి చెప్పట్లేదు. నా రుచి అలా చెప్తున్నాను. మీ రుచి వేరేగా ఉంటే చేసుకోండి, చారు పెట్టుకోండి, లేదనుకుంటే ఇంకేదన్నా వేసుకోండి. కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. గోరుచిక్కుడుకాయ చాలా ఆరోగ్యానికి కూడా మంచిదంట మా పెద్దవాళ్ళు చెప్తున్నారు. అందుకని మీరేం చేస్తారంటే ఇది వండుకోండి, మీ ఇంట్లో కూడా వండుకుని తిన్న తర్వాత, అమ్మో గొట్టు వచ్చేస్తుందండి ఇలా చెప్పకపోతే, కారం కదా గొట్టు వచ్చేస్తుంది. తిన్న తర్వాత మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఇంకా నేను ఉంటానండి. బాయ్ అండి. రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చి మీ అందరిని పలకరిస్తాను. మరి అప్పటి వరకు బాయ్ అండి, బాయ్.